కేసీఆర్ కూడా కొట్లాడింది దేశం కోసం. ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే విద్యార్థులకు, నిరుద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి అనేక హామీలతో, అనేక గ్యారంటీలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న చందంగా వివరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి అధిక శాతం నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం పోయిన బడ్జెట్లో 7% నిధులు మాత్రమే కేటాయించింది. ఆ 7% నిధులను కూడా పూర్తిగా విడుదల చేయకుండా విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్ ఆపి విద్యార్థులను విద్యకు దూరం చేసేటువంటి కుట్రకు పాల్పడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రైవేట్ యూనివర్సిటీల వల్లే విద్యార్థుల నుండి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారంటే అది ప్రభుత్వ విశ్వవిద్యాలయమా, ప్రైవేట్ విశ్వవిద్యాలయమా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. 8,000 కోట్ల రూపాయల ఫీ రిమెంబర్స్మెంట్ స్కాలర్షిప్లను బకాయిగా పెట్టి పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను విద్యకు దూరం చేస్తూ విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విద్యార్థి సమాజానికి సమాధానం చెప్పాలి. గురుకులాల్లో, సాంఘిక సంక్షేమ హాస్టల్లో పిల్లలు పిట్టలా రాలిపోతుంటే దానికి ఎవరు సమాధానం చెప్తారో, ఎవరి మీద కేసులు నమోదు చేయాలో, ఎవరిని జైలుకు పంపించాలో ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క యువతకు ఏదైతే హామీ ఇచ్చి జాబ్ క్యాలెండర్ ని తీసుకొచ్చి 1 సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి నమ్మించి నట్టేట ముంచి నయవంచన చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము విద్యార్థులకు కనీసం 20,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదంటే ఏ విధంగా ఈ యొక్క విద్యార్థులను కానీ, నిరుద్యోగులను కానీ ఈ ప్రభుత్వం చూస్తుందో మనకు అర్థమవుతున్నది. విద్యార్థి మిత్రులారా, నిరుద్యోగ మిత్రులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ యొక్క విద్యారంగానికి కానీ, నిరుద్యోగులకు కానీ మీరు నష్టం వాటిల్లే విధంగా చేస్తే, వీళ్లకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టరు. అంతటి కేసీఆర్ ని తల వంచి ఈ యొక్క నీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిర్రు. నీ ప్రభుత్వానికి సంవత్సర కాలంలోనే నువ్వు వ్యతిరేకను మూతగట్టుకున్నావు. ఈ 4 సంవత్సరాల కాలంలో నువ్వు పాలన చేయాలంటే విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ న్యాయం చేయకపోతే నీ గల్లా బట్టి రోడ్డు మీద గుంజుకొచ్చి నిన్ను మళ్ళీ నీ గద్దె దించే వరకు పోరాటం చేస్తారని చెప్పేసి ఏబీవీ తరఫున హెచ్చరిస్తూ ఖచ్చితంగా నీ తీరును మార్చుకోవాలని చెప్పేసి, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఏబీవీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. నా పేరు మాచల రాంబాబు, ఏబీవీ రాష్ట్ర కార్యదర్శి.